ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్. మీ కలలను మేం నిర్మిస్తాం. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్నవారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. విజయ్ గెలుపును ముందే చెప్పిన కేపాల్. హీరో విజయ్ గెలుపుకి కారణం ఎవరో తెలుసా? రేవంత్ మీద కేటీఆర్ వేల్చిండు మాటల తూటాలు. చెయ్యి పాటోళ్ళు గట్టిగిచ్చిండ్రు కౌంటర్లు. కాంగ్రెస్ బై బై చెప్పింది డిఎంకే పార్టీకి. ట్విస్టులు జరుగుతున్నాయి సీఎం ప్రమాణ స్వీకారానికి. పోలీస్ మేడానికే చుక్కలు చూపెట్టిర్రు పోకిరీలు. పట్టుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు పోలీసులు. రైతన్నను ఆగం పట్టించి కొట్టేసిర్రు డబ్బులు. ఏటీఎం మిషన్ ఎత్తుకుపోయిండ్రు దొంగలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ ప్రజానికానికి మన ఏకే పాల్ గారి ఆశీస్సులు. ఎవరున్నారు అసలు? ఎవరికి చెప్తున్నారు ఇల్లు? ఎక్కడున్నావు నువ్వు? ఇంకా స్టూడియోలా? నేను అనేది ఆలోచనల్లో. అయినా ఈ డిజిటల్ జనరేషన్ లో జనాలు ఉండరు. ఇదిగో ఈ వీడియో చూసే వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నాం అంతే. సర్లేండి, ఎంతైనా ఏకే పాల్ మీరు. ఏదైనా సాధ్యమే మీకు గాని. ఓ వెన్నెల, నువ్వేందా పెద్ద మనిషితోటి? లైవ్ నడుస్తున్నది, జరసేపు ఆగక్క. అయినా ఇయాల నా పేరు వెన్నెల జున్నులా కాదు, దీపం. దీపం. ఓ కోడలా? ప్రపంచ దేశాల ప్రజాప్రతినిధులు నా మాటలు విందామని ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి సొల్లు ఆపి విషయం సొల్లు. మరి అలా మ్యాటర్ ఏంటంటే, చెప్పు. తమిళనాడులో హీరో విజయ్ గెలుపుకి కారణం ఎవరో తెలుసా? ఓట్లేసిన జనం. అబ్బా నువ్వు ఉండక్క, జరా ఉండరాదు. అసలు స్టాలిన్ ఓటమికి కారణం ఎవరో తెలుసా? ఓట్లు వేయని జనం. అసలు ఏంటి నువ్వు తమిళనాడుని ప్రపంచ పటంలో పెడదామంటే పాలుగారికి స్టాలిన్ అడ్డం వచ్చినట్టు అడ్డం వస్తున్నావు. తమిళనాడును ప్రపంచ పటంలో పెట్టేందుకు స్టాలిన్ అడ్డొచ్చిండా? ఏంటి నువ్వు న్యూస్ ఫాలో అవ్వవా? ఏంటి ఆవిడ న్యూస్ ఫాలో అవ్వదా? మండుతున్నట్టుంది. మా పాల్గారు చెప్పింది వినలేదా? స్టాలిన్ గారిని నేను కలిసాను. ఫోటో చూడండి. 3-4 years బ్యాక్. పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు పర్మిషన్ ఇస్తే ప్రపంచ మ్యాప్ లో తమిళనాడును పెడదాం. 18 వరకు పర్మిషన్ ఇవ్వలేదు సరికదా, ఇవ్వద్దని చెప్పాడు. అసలు స్టాలిన్ ఓడిపోతాడని ఆయన ముందే చెప్పాడు తెలుసా? అవునా? కావాలంటే విను. Not change after election. Mr. Stalin will become ex-chief minister like Jayalalitha. అంతేకాదు విజయ్ సీఎం అవుతాడని కూడా ముందే చెప్పేశాడు. పిలిస్తే విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము. విన్నావా? పిలిస్తే విజయ్ వచ్చేసును, ముఖ్యమంత్రి అయిపోనేమో అన్నాడు. ఆయన అయ్యాడు. అంతేకాదు ఇక్కడ సీఎంలకు వార్నింగ్ కూడా ఇచ్చిండు సారు. ఇప్పుడేంటి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి. దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు. మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది. గుండె ఆగేనా చేస్తా. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగరలేదు. ఎందుకంత సీరియస్ అవుతున్నాడు సార్ అట్లా? ఇప్పటికైనా ఆయనకి సపోర్ట్ చేయాలట. తెలుగు రాష్ట్రాల్లో గెలిచేంత వరకు కూడా ఈ వీడియోల్ని అందరికీ షేర్ చేయమని చెప్పాడు సార్. తెలుగు రాష్ట్రాల్లో మనకు అధికారం వచ్చినంత వరకు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మొత్తానికి విజయ్ గెలుపుకు కారణం కేపాల్ సారే అంటారైతే. అనటమేంటి, అదే సత్యం. రేపటి రోజున కేపాల్ సారు అటు ఆంధ్రాలోనూ ఇక్కడ తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయిపోతే నాకేదైనా పదవి ఇచ్చినా ఇచ్చేస్తాడు. మరి నాకు? నువ్వేం బాధపడట్లే. నీకు కూడా సార్తో చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్తాను. ఎంచక్క ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేద్దావు. కానీ సరిపోయారు ఇద్దరును. ఏందబ్బా ఓట్ల ముచ్చట ఓడిసిన ఇంకా కేపాల్ సార్ కానరాలేదు అనుకున్నా. రానే వచ్చిండు, ఆయనే గెలిపించినా అని చెప్పిండు. ఏం చేస్తాం, చాలా రోజుల నుంచి ఎవ్వరు ఎక్కడ గెలిచినా అది కేపాల్ గారి సపోర్ట్ వల్లనే కాబట్టి.
4 ఏండ్ల కింద ఇదే రోజున రాహుల్ గాంధీ సార్ వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టింది కదా. అప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎంతవరకు అమలు చేసిండ్రు, రైతు భరోసా అన్నారు, రుణమాఫీ యాడ చేసిర్రని సేమ్ అదే వరంగల్లో మీటింగ్ పెట్టింది కారు పార్టీ. మరి కేటీఆర్ సార్ ఏం మాట్లాడిండో, ఏం కౌంటర్లు వేసిండో, ఆ కౌంటర్లకు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఎట్లా కౌంటర్లు ఇచ్చిరో చూద్దాం పండ్రి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానే కాలమా? మాకేమన్నా జమాత్ లేదా? ఇక ఈ మాటల మీద కౌంటర్లు షురూ చేసిన కేటీఆర్ సారు, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఎకరానికి 15,000 అన్నారు, ఉద్యోగాలు అన్నారు, మహిళలకు డబ్బులు అన్నారు, తులం బంగారం అన్నారని ప్రశ్నించుకుంటేనే వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా? తేల్చుకో. ఇట్లా ఒంటి కాలు మీద లేచి కాంగ్రెస్ పార్టీ మీద గరం గరమైన రామన్న మాటలిన కాంగ్రెస్ లీడర్లు ఎమ్మటే అర్ధ గంటల్లే మైక్ల ముంగట్టుకొచ్చి తలో మాట అందుకున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మాట్లాడిన భాష మేము మాట్లాడాలంటే అందులో మేము డాక్టరేట్ చేసినాం, వైస్ ఛాన్సలర్ చేసినాం. ఆ భాషలో విన్నావా? నువ్వన్న సాఫ్ట్వేర్ కావచ్చు, మేము హార్డ్వేర్ బిడ్డ. ఇక వీళ్ళిద్దరు ఇట్లా అందుకుంటే అద్దంకి దయాకర్ సారేమో కేసీఆర్ అనేటువంటి పరువును నిలువున తీస్తున్న దరిద్రుని విను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రా. కాకపోతే నీ స్థాయి కాదు, గుర్తుపెట్టుకో, నీ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. మరి ఈ మాటలు విని బీఆర్ఎస్ పార్టోళ్ళు మైక్ల ముంగటికి వచ్చి ఏం కౌంటర్లు ఇస్తారో గాని మళ్ళా వీళ్ళ కౌంటర్లు చూసి కాంగ్రెస్ పార్టోళ్ళు మళ్ళెట్లా అందుకుంటారో గాని తెలంగాణలో రాజకీయం మాత్రం మామూలుగా లేదు పోండ్రి. తెలంగాణలో ఎండలు ఎంత హీట్ పుట్టిస్తున్నాయో, కాంగ్రెస్ బీజేపీ నడుమ కూడా మాటలు అంతే హీట్ పుట్టిస్తున్నాయో. వాళ్ళనంటే వీళ్ళు పడతలేరు, వీళ్ళనంటే వాళ్ళు పడతలేరు, చూస్తున్నాం కదా. అయితే నిన్నట్లా పైసలు పైనుంచి పడతాయా అని మంత్రి కొండా సురేఖ అన్న మాటల మీద పువ్వుపాటి ఎంపీ రఘునందన్ రియాక్ట్ అయిండు. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు, జై శ్రీరామానుడు. ఈ మాటలు విని గరమైన ఎంపీ రఘునందన్ సారేమో మీడియా ముందు కూసోని శ్రీరామనే అంటాం. అటెంక కొండా సురేఖ అన్న గీ మాటకు కూడా జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా? మీరు ప్రతి మీటింగ్ లో జై కాంగ్రెస్ జై సోనియా అంటున్నారు, ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. మీరు ప్రతి మీటింగ్ లో జై కాంగ్రెస్ జై సోనియా అంటున్నారు, ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఇన్నారుల్లా కొండా సురేఖ అక్క అన్న మాటలు ఎంత వరకు పోయినాయో, పైసలు పైనుంచి పడతాయా అన్నందుకు మరి జై సోనియా జై ఇంద్ర అంటే వస్తాయా అని రఘునందన్ సార్ అనుకొచ్చిండు. అట్లని సార్ ఇంతటితో ఆగలేదుల్లో. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు, ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. రఘునందన్ సారు ఇట్లా మాట్లాడుకొస్తే మా చంద్రరావు సారేమో ఇప్పుడు ఏదైనా దేవాదాయ శాఖ మద్దతులో ఉన్న వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా మనోభావాన్ని దెబ్బతీయకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. జై శ్రీరామ్ అంటే అనకూడదా? ఈ దేశంలో జై శ్రీరామ్ అంటే పాపమా? మరి తాను చేసిన మాటల మీద కొండా సురేఖ మేడం మళ్ళా ప్రెస్ మీట్ గిట్లా పెట్టి ఏమన్నా మాట్లాడుతుందో లేకుంటే గమ్మున్నే ఉంటుందో తెలియదు గాని కాంగ్రెస్ బీజేపీ నడుమ కొండా సురేఖ అక్క అన్న మాటల మీద మస్తు గీస్లట నడుస్తున్నది. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే యాక్షన్, డ్రామా, సస్పెన్స్, రివెంజ్, కామెడీ అన్ని కలిపి తీసిన పాన్ ఇండియా సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుందిలా. లీడర్ల మాటలు శాతలు చూస్తుంటేనైతే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు. అవతలి పార్టీ వాళ్ళను ఆగం పట్టించేందుకు అడ్డగోలు పనులన్నీ చేస్తున్నారు. ఆ పశ్చిమ బెంగాల్లో ఏమైందో ఒకసారి చూసేద్దాం పాండ్రి. అయ్యో అయ్యో, రక్షించండి, కాపాడండి. బీజేపీ వాళ్ళు మా టీఎంసీ వాళ్ళను ఉరికిచ్చి కొడుతున్నారు. ఇగో చూడుండ్రి, నన్ను ఎత్తి వాళ్ళకు కొట్టిండ్రు. ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా అని ఆ అక్క ఫోన్ కొట్టంగానే చలో మంచి వార్త దొరికింది అనుకుంటా మీడియా వాళ్ళు ఆమెను చుట్టుముట్టిండ్లు. ఆమెను ఎత్తుకున్న బ్యాండేజ్ చూస్తే నిజంగానే కొట్టిండ్లేమో అనుకున్నారు అందరూ. ఆ అక్క దీనంగా ముఖం పెట్టి ఏదో చెప్పబోతుంటే అవతలి పార్టీ కార్యకర్త ఒకరు ముందుకొచ్చి ఏహే అంత ఉత్తదే అని ఆమె నెత్తి మీద ఉన్న బ్యాండేజ్ని పట్టి పీకంగానే అది లటుక్కన ఊడొచ్చింది. ఇక అది చూసి అమ్మా ఎంత మోసం అని షాక్ అయిన అక్కడ ఉన్న వాళ్ళందరూ వెంటనే 2 పార్టీల కార్యకర్తలు ఒకరి మీద ఒకరు ఎగబడిదా అనుకున్నారు. అమ్మ ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ.
అని మస్తు నవ్వుకున్నారు ఈ సీన్ చూసిన పబ్లిక్. ఇన్నొద్దులు టీఎంసీ నాయకులకు ఆడిందాట పాడింది పాట అన్నట్టు నడిచింది. ఇక ఇప్పుడు బీజేపీ గెలిచింది కదా, సీన్ రివర్స్ అయింది. కలకత్తాలున్న టీఎంసీ ఆఫీస్ ను ఊలగొట్టేందుకు ఒక బుల్డోజర్ ను తీసుకొని పోయిల్లు కొంతమంది బీజేపీ కార్యకర్తలు. న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ మొత్తం కూలగొట్టేసిన్లు. దీంతోని ఆ ఏరియాలుండే పబ్లిక్ ఏమైతుందో ఏందో అని మస్తు టెన్షన్ పడ్డరు. ఇన్ని రోజులు టీఎంసీ లీడర్ల దాదాగిరి చూసినాం, ఇక ఇప్పుడు వీళ్ళు కూడా స్టార్ట్ చేసిండ్లా అని గొనుక్కోబట్టిండ్రు అక్కడున్న పబ్లిక్. రాహుల్ గాంధీ, డిఎంకే స్టాలిన్ సారు ఎంత మంచి దోస్తులుల్లా, మస్తు అంటే మస్తు మంచి దోస్తులు. రాజకీయ దోస్తులే కాకుండా స్వీట్లు కొనిపెట్టుకొని తినిపించే అంత దగ్గర దోస్తులు. మా అన్న స్టాలిన్, మా తమ్ముడు రాహుల్ అని అనుకున్నారు. అంతెందుకు, రాహుల్ సారు స్టాలిన్ కు మైసూర్ పాక్ డబ్బా కూడా కొనిచ్చిండు, యాదుకున్నది కదా. అయితే కానీ ఇప్పుడు ఏమైందంటే, బ్రదర్ స్టాలిన్ కు బాయ్ బాయ్ చెప్పి హీరో విజయ్ చేతిలో చేయి వేయబోతుండో రాహుల్ సారు ఏకదమ్ గా గెలిచిన టీవీకే పార్టీకే మా మద్దతు ఇస్తున్నాం. ఇక డిఎంకే తోని ఇన్ని రోజులు చేసిన దోస్తానను వదిలేస్తున్నాం, అందరం కలిసి పని చేద్దాం, తమిళనాడును డెవలప్ చేద్దామని కొత్తగా గెలిచిన కాంగ్రెస్ లీడర్లు పోయి టీవీకే పార్టీ విజయ్ను కలిసిండ్రు వాళ్ళ ఇంటికాడ. ఇక ఇదంతా చూసిన డిఎంకే లీడర్లు పటపట పండ్లు కొరుకుతూ ఇన్ని రోజులు మా తోక పట్టుకొని తిరిగి ఇప్పుడు పోయి వాళ్ళ పంచాన చేరుతున్నారు. అన్నా అన్నా అనుకుంటా వెన్నుపోటు పొడిచిండ్రని గరం గరం అవుతుంటే, గవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండ్రి, మేం కూడా సెక్యులర్ గవర్నమెంట్ కే మద్దతు ఇస్తున్నాం అనుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దే వాంట్ ద టీవీకే టు హెడ్ ద గవర్నమెంట్, బట్ దే ఆల్సో వాంట్ ద టీవీకే to bring aboard other parties which are also secular to form a government, and we are only respecting that. ఇక ఇంకో దిక్కు టీవీకే విజయ్ ముఖ్యమైన లీడర్లతో కలిసి గవర్నర్ సార్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిండు. అటు పక్కన చెన్నై నెహ్రూ స్టేడియంలా బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్గే సారు, రాహుల్ గాంధీ సారు హాజరుపడతారని అంటున్నారు. కానీ 2-3 రోజుల్లోనే తమిళనాడు రాజకీయం భలేగా మారింది పోండ్రి. చీకటి పడంగానే సిటీల రౌడీలు, లంగలు, దొంగలు పుట్టల నుంచి కదా పాములు బుసగొట్టుకుంటూ బయటకు వచ్చినట్లు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతుంటారు. బాగా దాగి చక్కర్లు కొడుతుంటారు. తప్పదార్లా ఎవరైనా ఆడ మనిషి అవపడితే వాళ్లకు సుక్కలు చూపిస్తారు. అట్లనే అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో నిలుస్తున్న ఒక లేడీకి కొందరు చిచోరగాళ్ళు చుట్టుముట్టి సిడాయించుడు స్టార్ట్ చేసిర్రు. అయితే ఆమె సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి వాళ్ళకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. అది దిల్సుఖ్ నగర్ బస్టాండు, టైము అర్ధరాత్రి 12. పోరంపోకులు ఫుల్లుగా మందేసి రోడ్డు మీద తిరిగే టైం అది. అప్పుడే ఒక ఆడామె మెల్లగా నడుచుకుంటూ వచ్చి బస్టాండ్లో నిలుస్తున్నది. ఒంటరిగా ఉన్న ఆడ మనిషిని చూడంగానే చిచోరగాళ్ళందరూ ఆమెను చుట్టుముట్టిల్లు. రాత్రి 12 గంటల నుంచి 3 కొట్టేదాకా అక్కనే ఉన్నది. ఈ 3 గంటలల్లో ఒక్క పోలీస్ పెట్రోలింగ్ జీప్ కూడా ఆ రూట్లో తిరగలేదట. దాంతో వాళ్ళు ఇంకింత రెచ్చిపోయినరు. అయితే వాళ్ళకు తెలియని ముచ్చటేందనంటే, ఆమె మామూలు లేడీ కాదు, మఫ్టీలో ఉన్న మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడం. ఆ సంగతి తెలియక దాదాపు 40 మంది గలీజ్ మాటలతోని ఆమె ఎంటబడ్డరు. లాస్ట్కు ఒక ఎస్ఐ వచ్చి సెల్యూట్ కొట్టంగానే ఆమె ఎవరో తెలిసి వాళ్ళందరి లాగుల్లో అడిచిపోయినాయి. ఆ 40 మందిని పట్టుకొని జీపెక్కిచ్చిళ్ళు. వాళ్ళల్లా చాలా మంది చదువుకునే పోరలు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో చూడుండ్రి. మళ్ళా వాళ్ళందరూ మందు గంజాయి మత్తులో ఉన్నోళ్ళేనట. కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి రాత్రి పూట రోడ్డు మీద అవుపడితే తోకలు గత్తరిస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపించింది సుమతి మేడం. సిటీలో అర్ధరాత్రి పని మీద పోయే మహిళలకు రక్షణ ఎట్లుందో ప్రత్యక్షంగా చూద్దామని పోయిన పోలీస్ ఆఫీసర్ పరిస్థితే గిట్లుంటే, ఇక మామూలు మహిళల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండాలనుల్లా. ఇప్పుడు మీరే స్వయంగా చూసిరు కాబట్టి మహిళా రక్షణకు గట్టి యాక్షన్ తీసుకోండి మేడం అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన మహిళలు. పోలీస్ డిపార్ట్మెంట్ లా కొంతమంది ఆఫీసర్లు సిన్సియర్ గానే డ్యూటీ చేస్తారు. కానీ కొంతమంది పోలీసులు పబ్లిక్ ను ఎట్లా పీక్క తినాలే అనే పని మీదనే ఉంటారు. కొందరు ట్రాఫిక్ రూల్స్ పాటించరు, ఇంకొందరు తాగి డ్యూటీకి వస్తారు. అసౌంటోళ్లతోనే డిపార్ట్మెంట్ ఇజ్జత్ పోతుంది. ఉత్తరప్రదేశ్లో ఫుల్గా మందు కొట్టొచ్చిన పోలీసును తోటి పోలీసులు ఏం చేసిరో చూడుండ్రి. సార్ ఇక్కడ ఒక ఆయన బాగా దాగి లొల్లి వేస్తున్నాడు, వచ్చిపోయే వాళ్ళ మీద అటాక్ వేస్తున్నాడు అని ఫోన్ చేస్తే వెంటనే స్పాట్కు పోయిన పోలీసులు ఆ తాగుబోతోని చూసి షాక్ అయిన్లు. అక్కడ మందేసి చిందేస్తున్న మూతవారి ఎవలో కాదు, వాళ్ళ పోలీస్ స్టేషన్లో పని చేసే హోంగార్డే. ఓరి వారి ఏం పుట్టిందిరా నీకు, పట్ట వగటిలు దాగినవా నీ తాగుడు పాడుగాను.
తాగితే తాగినావు గాని లొల్లి పెట్టకు, డిపార్ట్మెంట్ ఇచ్చేది పోతుంది అని పోలీసులు నచ్చ చెప్పబోతే చల్ ఎవర్రా మీరు దొబ్బయండి ఇడికెళ్ళి అని వాళ్ళ మీద కూడా మరలబడేటాళ్లకు ఇక ఇట్లయితే లాభం లేదని 4 పోలీసులు కలిసి ఆ హోం గార్డును గొర్ర గుంజుకపోయి అర్రలేసి తలుపులు పెట్టిండ్లు. ఏ మందు కొట్టిందో ఏందో గాని వాళ్ళు గుంజుకపోతుంటే కూడా జోర్దారుగా పాటలు పాడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఏరియాలున్న గవర్నమెంట్ దవాఖానలో జరిగింది ఈ ముచ్చట. పేషెంట్లు వాళ్ళెంబడొచ్చిన చుట్టాలు ఈ హోం గార్డు చాతలకు జడుసుకొని దూరంగా పోయి నిల్చున్నారు. లాస్ట్కు పోలీసులు వచ్చి ఆయనను గుంజుకపోయినాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. డిపార్ట్మెంట్ అన్నాక అక్కడక్కడ ఈసొంటోళ్ళు కూడా ఉంటారు అని అనుకోబట్టిండ్లు ఆ హాస్పిటల్కి వచ్చినోళ్ళు. ఇయాల రేపు ఎవ్వలను నమ్మేటట్టు లేదులా, యాడ చూసినా దొంగ పడివేగాళ్ళు మోపైండ్రు. మన దగ్గర క్యాష్ ఉందని తెలిస్తే చాలు ఖతర్నాక్ స్కెచ్ చేస్తారు. ఎంటనే ఫాలో అవ్వకుంటూ వచ్చి మోకా చూసుకొని మస్కా కొట్టి మన దగ్గర ఉన్న పైసలన్నీ మాయం చేస్తారు. అక్కడ ఏమైందో చూడుండ్రి. బెల్లం వాసన పసిగట్టే చీమల లెక్క దొంగలు కూడా ఎవరి దగ్గర ఏమున్నదో అని కనిపెట్టుకునే ఉంటారు. ఆగో అక్కడ ముఖాలకు రుమాళ్ళు కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. అవుపడుతున్నారా? ఆ 4 దొంగలే. శ్యామరావు అనే రైతు బ్యాంకు నుంచి 75,000 డ్రా చేసుకొని వస్తున్నాడనే విషయం ముందే పసిగట్టి ఆ పైసలు కొట్టేసేటందుకు అక్కడ రెడీగా ఉన్నారు. ఆ రైతు పైసలు తీసుకొని బైక్ మీద వస్తుంటే సార్ మీ పైసలు కింద పడ్డాయి అని ఒక దొంగ ఏరేసేటాళ్లకు ఆయన బైక్ పక్క కాపి ఆ పైసలు తీసుకునేటందుకు పోయిండు. ఇంతల్నే అక్కడ రెడీగా ఉన్న ఇంకో దొంగ బైక్ మీద ఉన్న క్యాష్ అందుకొని ఇంకో బైక్ ఎక్క అవతల పడ్డాడు. ఆ రైతు వచ్చి చూసేటాళ్లకు ఏమున్నది, ఉత్త కవర్ కింద పడున్నది. పాపం 6 కాలం కష్టపడి సంపాదించిన పైసలు కన్ను మూసి తెరిసేటాళ్లకు పోయినాయి. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జరిగింది దొంగతనం. ఇగో ఇక్కడ దొంగలు ఇంకో అడుగు ముందుకేసిండ్లు. చిల్లర దొంగతనాలతోని వర్కౌట్ అయితలేదనుకున్నారో ఏందో గాని కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు ఏకంగా ఏటీఎం మిషన్కే సూటి పెట్టిండ్లు. అగ చూస్తున్నారా? సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న ఒక ఏటీఎం సెంటర్లకు వచ్చిండ్లు. మామూలుగా అయితే ఆ మిషన్ను పలగొట్టి అందులో పైసలు బయటికి తీసుడు కష్టం. అందుకే మొత్తం బందోబస్తుతోనే వచ్చిండ్లు. ఒక పెద్ద తాడు తెచ్చి ఆ మిషన్ కు తొడిగిండ్లు. రెండో కొస బయట ఉన్న జీబు గట్టి గుంజితే మిషన్ ఊడొచ్చింది. దాన్ని ఎత్తి జీబులేసుకొని పోయిండ్లు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చూసిన రానుల్లా ఎంతకు తెగించిల్లో ఈ దొంగ సచ్చినోళ్ళు. వాళ్లను దొరకబట్టే పనులున్నారు ఇప్పుడు పోలీసులు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.